రీసెంట్ గా మేము అవుటింగ్ వచ్చినామని చెప్పి ఒక వీడియో పెట్టినా కదా, అప్పుడు చాలా మంది అక్క అదేదో పార్క్ కదా అని చెప్పి కొంతమంది పేర్లు కూడా మెన్షన్ చేసిరు. పార్క్ లకి స్టే చేయడానికి వస్తారా? మేమైతే ఒక రిసార్ట్ కి వచ్చినాం అనమాట. లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా నేను. మా వెడ్డింగ్ యానివర్సరీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ ఆల్మోస్ట్ రూమ్స్ అన్ని బుక్ అయిపోయినాయి అని చెప్పారు ఆ డేట్ లో. అందుకే ఇంకా మేము కూడా అప్పుడు ఉగాది ఫెస్టివల్ ఊర్లో ఉన్నాం కాబట్టి లైట్లే అని చెప్పి నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాం. ఇది మేము బుక్ చేసుకున్న కాటేజ్ అనమాట. మొత్తం వాటర్ లోనే ఉంటాయి. చూడడానికి మాత్రం మామూలుగా ఉండదు. లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్లో ఒక పెద్ద టీవీ, ఏసీ, సోఫా సెట్ అన్ని ఉంటాయి రిలాక్స్ అవ్వడానికి. వాష్రూమ్స్ కూడా మస్తు నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎట్లుంటదో అనుకున్నా. నేనైతే ఫుల్ ఖుషి అయిపోయినబ్బా. మస్తు ఎంజాయ్ చేసినాం మేము. షార్ట్స్ అన్ని నెక్స్ట్ అప్లోడ్ చేస్తా. బెడ్రూమ్ లో కూడా ఒక పెద్ద టీవీ, ఏసీ భలే ఉంది. ఇది మెయిన్ అనమాట. బాల్కనీ విషయానికి వస్తే ఇక్కడ కూర్చొని లొకేషన్ ని చూస్తూ బతికేయచ్చురా, అంత బాగుంది. బోటింగ్ కూడా చేయొచ్చు. మొత్తం వీడియోస్ నేను ముందు అప్లోడ్ చేస్తా. ఈ బిజీ లైఫ్ లో ఎప్పుడు బిజీగానే ఉంటాం. మనకంటూ కొంచెం టైం ఇచ్చుకొని రిలాక్స్ అవ్వడానికి ఇట్లా అప్పుడప్పుడు బయటకు వస్తే కొంచెం మెంటల్ పీస్ దొరుకుతుంది. మీరేమంటారు? నా కొడుకులు ఇద్దరు సూపర్ ఎక్సైటెడ్ ఉండే. వాళ్ళని చూసి ఇంకా నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. బెడ్ మెత్తగా ఉంది కదా, దునుకుతూనే ఉన్నారు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చింది రూమ్ లో కూర్చోడానికి కాదు కదా, మొత్తం మీకు చూపించాలి కదా. మరి యాక్చువల్ గా అయితే మన రూమ్స్ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నడవాల్సిన అవసరమే లేదు. వెహికల్ కి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. బట్ వాకింగ్ చేస్తే బాగుంటది. లొకేషన్ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి మేము ఇంట్లో వచ్చినాం. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే సూపర్ ఉంటాయి. అసలు మిస్ అవ్వకుండా చూడండి. వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు.